హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య వ్లాగ్స్. సో గోల్కొండ బోనాలు చెప్పాను కదా వీడియో అప్లోడ్ చేస్తానని, అందుకే అప్లోడ్ చేస్తున్నాను. ఫుల్ డిస్టర్బెన్స్ మ్యూజిక్ ఉంది. సో ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళడానికి. సో కొబ్బరికాయ అట్లా కొట్టి మొక్కుకునే వాళ్ళు మొక్కుకుంటారనమాట. బొట్టు కూడా ఉంటుంది. ఎక్కని వాళ్ళు ఇక్కడ నుంచి బొట్టు పెట్టుకోవచ్చు. గోల్కొండ మొత్తము 365 స్టెప్స్ ఉంటాయి. ఇలా బోనాలు ఉన్నప్పుడు ఏంటంటే జనాలు మొక్కుకుంటారు కదా, అప్పుడు వచ్చి స్టెప్స్కి ఇలా బొట్లు పెట్టుకుంటారు. ఇంకా బోనాల టైంలో స్టెప్స్ మొత్తము కుంకుమ పసుపు పువ్వులతో నిండిపోతాయి. చెరువో బాయో అంటారు, మాకు తెలీదు. చిన్నప్పుడు దీంట్లో క్రొకడైల్స్ ఉంటాయని మా నాన్నమ్మ చెప్పేది. మొత్తం ఇక్కడికి ఎవరు వెళ్ళకుండా మొత్తం ప్యాక్ చేసేసారు. ఇట్లా వస్తుంది. అయ్యో 100 స్టెప్స్ ఎక్కిపోయాక మాకు ఆయాసం అయిపోతుంది. ఎవ్రీ ఇయర్ ఎక్కే వాళ్ళము, ఈ ఇయర్ గ్యాప్ వచ్చేసింది మాకు. సో ఆగాము, అక్కడక్కడ ఆగుకుంటూ ఎక్కుతాం అన్నమాట. మా అక్క వాళ్ళ కూతురు. ఇలా పైనుంచి చూస్తే మొత్తం వ్యూ కనిపిస్తుంది. గోల్కొండ నుంచి అన్ని ఇల్లులు అన్నీ కనిపిస్తాయి. సచివాలయం కూడా కనిపిస్తుంది అంట. మా చెల్లెలు చెప్తుంది, తినే చెప్తుంది. బోనాలు అనుకున్నాము, లాస్ట్కి వచ్చేసాము. గోల్కొండ బోనాలు ఈరోజే. ఇక్కడ మా గ్యాంగ్ కూర్చున్నారు, అలసిపోయి స్టెప్స్ ఎక్కలేక కూర్చుని పోయారు. మేము కొద్ది పైకి వచ్చేసాము. రండిరా, ఓకే. ఇది రామ్దాస్ బందీఖానా అంటారు. సో రీసౌండ్ వస్తుంది. ఇక్కడనే రామ్దాస్ని బంధించారని చెప్తారనమాట. సో ఇక్కడ హనుమంతుని పూజ చేసుకుంటారు. ఇదంతా ఇలా ఉందన్నమాట. ఇక్కడ నుంచే రామ్దాస్కి ఫుడ్ ఇచ్చేవాళ్ళు. అదంతా క్లోజ్, చీకటి, అసలు ఏం కనిపించదు. సో ఎక్కువ జనాలని అలౌ చేయరన్నమాట. అసలు ఏం మిస్ కాకుండా అన్నీ కనిపిస్తాయి. అంత చాలా మంచి ఉంటుంది వ్యూ గోల్కొండ పైనుంచి. ఎట్ లాస్ట్ వచ్చేసాము, మెట్లు ఎక్కేసాము. ఇవన్నీ వేరే వేరే ఏరియాస్ నుంచి తెచ్చిన తొట్టెలన్నీ ఇక్కడ ఇట్లా పక్కకు పెట్టేస్తారనమాట. అమ్మవారి దగ్గరికి పైకి తీసుకొచ్చి ప్రతి ఏరియాలో వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టారు. ఇక్కడ తొట్టెలు కట్టేవాళ్ళు కడతారు, కొబ్బరికాయలు కట్టేవాళ్ళు కడతారు. ఎక్కిపోవాలి. ఎట్ లాస్ట్ బోనాలన్ని రోజులు గుడి టెంపుల్ ఓపెనే ఉంటుంది. నైట్ ఒక 10 వరకు అట్లా ఓపెన్ ఉంటుంది. ఫుల్ రష్ జనాలు ఉన్నారు. అమ్మవారిని నిండుగా అలంకరించారు. ఇప్పుడు మాకలమ్మ గుళ్ళే వీళ్ళే మళ్ళా వతందారులు కావాలి. ఒక బర్రె ఉండే, మన బర్రెలలో తీసుకుపోయి సౌమ్య పట్టుకో డాడీ.
ఇది నైట్ వ్యూ. మాది దర్శనం మాత్రం చాలా సూపర్ అండ్ పీస్ఫుల్ అయింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. అమ్మవారిని అంత దగ్గర నుంచి చూస్తామని క్లిక్స్ ఉన్నాయి, అవన్నీ నేను పర్ఫెక్ట్ మంచి అప్లోడ్ చేశాను. మీకు మాత్రము చాలా మంచి దర్శనం అయింది. సో దిస్ ఇస్ ఆర్ గోల్కొండ బోనాలు. ఇంకా కింద బ్యాండ్స్ అప్పుడు వినిపిస్తుంది. మేబీ ఇంకా పోతురాజులు తొట్టెళ్ళు వస్తున్నాయి అనుకుంటాను, అవి కూడా చూపిస్తాను మీకు. ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా మొత్తము లైటింగ్స్ అన్నీ పర్ఫెక్ట్, టైం టు టైం వాటర్ సప్లై అన్నీ ఉన్నాయి అన్నమాట. మెడికల్ క్యాంప్స్ అంతా. సో నైట్ టైం అయిపోయింది కాబట్టి జనాలు కొద్దిగా తగ్గిపోతున్నారు.